రైతు బంధును బొందపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుల బతుకులు మార్చేందుకు గతంలో కేసీఆర్ సర్కార్ రైతు బంధు మొదలుపెట్టిందని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తి చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీకి వెళ్తున్న వారికి వ్యవసాయ కూలీ డబ్బులు ఇవ్వాలన్న హరీష్ రావు ఎకరం భూమి ఉన్న వారికి కూడా కోతలు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధు ఎప్పుడిస్తారో చెప్పాలని గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని హరీష్ రావు అన్నదాతలకు పిలుపునిచ్చారు. రైతులందరూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులు, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ వచ్చే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ నిలదీయాలి. వారకాల రైతు బంధు, యాసంగి రైతు బంధు 17,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పిలుపునిస్తా ఉంది.